సత్యసాయి జిల్లా అనగానపల్లి మండలం కొండపల్లి గ్రామంలో దళితులపై అనేక ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలు జరగడం అనేది ఆ గ్రామానికి సంబంధించినటువంటి బీసీ మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ గ్రామంలో బీసీలు కానీ అగ్ర కులాల వాళ్ళు కానీ ఎప్పటికీ మారింది అనేది కనిపించలేదు. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆ గ్రామంలో జయంతి ఉత్సవాలు చేస్తున్నటువంటి దళితులపై జయంతిని అడ్డుకోవాలి, మరియు అక్కడ దాడులు చేయాలి, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి అడ్వకేట్ అని చెప్పుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తి కుట్ర పన్నడం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి సందర్భంలో పోలీసులు బందోబస్తుగా వస్తే ఆ పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా సిఐ కాలర్ పట్టుకొని అతని మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడి హోంగార్డు మీద దాడి చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆ గ్రామంలో దళితులు గతంలోనే రామాలయ ఆలయ ప్రవేశానికి దళితులను మనుషులుగా చూడండి, ఆలయంలోకి ప్రవేశం కల్పించండి అని చెప్పేసి పోలీసులని రాజకీయ నాయకులను కూడా కోరుకోవడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఈ దళితుల పైన దాడులు చేయడానికి ఆ గ్రామానికి సంబంధించినటువంటి బీసీ బోయ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొంతమంది మరియు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కొంతమంది 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళ ర్యాలీగా వస్తుంటే ఒక స్కూలు అంటే రోడ్డు మార్గంలోనే వాళ్ళని కాపు కాసి కళ్ళల్లో కారం పొడి కొట్టి బండరాళ్లతో ఆటోను ధ్వంసం చేసి అంబేద్కర్ చిత్ర పటాన్ని కూడా తగలబెట్టాలని చెప్పేసి వాళ్ళు కుట్రలు పండడం జరిగింది. మరి దీనికి గతంలోనే కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కాబట్టి దళితులు అనేటోళ్ళు ఎస్పీని మరియు జిల్లా కనగానపల్లి ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా బందోబస్తు కోసం కోరడం జరిగింది. వాళ్ళ అనుమతితోనే ఆ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంటే బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసుల పైన కూడా దురుసుగా మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గతంలో రామాలయం విషయంలో కానీ లేకుంటే అంబేద్కర్ జయంతి విషయంలో కానీ దురుసుగా నేను లాయర్ని, నేను అడ్వకేట్, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పరనే రకంగా ఆయన దౌర్జన్యం చేశాడు. మళ్ళీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని అడ్డుకోవడానికి ఒక న్యాయవాదిగా ఆయన తనకు సిగ్గు అనిపించలేదా అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం. మరి అలాగే ఈ పోలీసులు బందోబస్తుకు వస్తే మీరు అడ్డుకోవడం మంచిది కాదని చెప్పేసి సిఐ గారు మంచి సహృదయంతో అతనికి నచ్చ చెప్తున్నప్పటికీ వినుకోకుండా సిఐ గారు కాలర్ పట్టుకొని పోలీసుల మీదకే దాడికి తెగబట్టడం అనేది ఎంతవరకు సమంజసం? మరి న్యాయవాదులు అంటే అనంతపూర్ బార్ కౌన్సిల్ కూడా గమనించాలి. ఇంత దురాఘాతకానికి దౌర్జన్యానికి ఒడిగట్టినటువంటి లాయర్ కి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారంటే అది మంచి పద్ధతి కాదు. మేము బార్ కౌన్సిల్ అధ్యక్షురాలతోనూ మళ్ళా మిగతా అడ్వకేట్లతో కూడా మాట్లాడాము. వాళ్ళకు కూడా కొన్ని వాస్తవాలు దాచిపెట్టడం వల్లనే ఈ చంద్రశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది. మరి బార్ కౌన్సిల్ గారు వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని బార్ కౌన్సిల్ నుంచి పూర్తిగా తొలగించాలి. మరి సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే ఈ చంద్రశేఖర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరియు గ్రామంలో కొండపల్లి గ్రామంలోని దళితులందరికీ ప్రాణ రక్షణ కల్పించి ఏ ఒక్క దళితుడి పైన కానీ దాడి కానీ దౌర్జన్యం కానీ అన్యాయం కానీ ఎవరు చేసినా క్షమించకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఏప్రిల్ 14వ తారీఖున కొండపల్లి గ్రామంలో దళితవాడ నుంచి గ్రామంలో ఊర్లో వీధుల గుండా తిరుగుతూ అంబేద్కర్ చిత్రపటంతో గ్రామం వైపు తిరుగుతూ అక్కడి నుంచి ఎస్సీ కాలనీకి రావాలని చెప్పి వస్తున్న సందర్భంగా అనేక మంది దళితులు దళిత కుటుంబాలంతా కలిసి ర్యాలీగా వస్తా ఉంటే అక్కడ అంతకు ముందే దాదాపుగా ఒక 8 నెలల నుంచి రామాలయం దేవాలయానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఘర్షణ వాతావరణం ఉంది అని చెప్పి మరి పోలీస్ ఆఫీసర్లను కోరితే పోలీసు వారు వెంటనే వాళ్ళకి రక్షణ కల్పిస్తూ బందోబస్తుగా ఆ గ్రామాన్ని పికెటింగ్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా పోలీసులు అక్కడ గుంపు కూడినటువంటి వ్యక్తుల్ని మందలించి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ర్యాలీగా వస్తున్నారు, మీరు గుంపు కూడేది మంచిది కాదని అంటే నీదేందని చెప్పి పోలీసుల్ని అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి సిఐ పైనే అక్కడ లాయర్ చంద్రశేఖర్ రెడ్డి అనే అబ్బాయి తిరుగుబడి దాదాపుగా సిఐతో పెనగలాడి ఆయన మీదే తిరుగుబాటు చేస్తేనే అక్కడ ఎస్ఐ గారు కూడా వెంటనే అక్కడికి చేరుకొని నివారించి ఇద్దరు కూడా వాళ్ళని ఆ గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి మరి గ్రామంలో మంచివి కాదు ఇట్లాంటి విషయాలని చెప్పి సరిది చెప్పే పోలీస్ ఆఫీసర్లు సరిది చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించేయడం జరిగింది. దీన్ని గమనించినటువంటి ఇతను చంద్రశేఖర్ రెడ్డి ఆ విధంగా కాదు, ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం జరగాలని చెప్పి సిఐని కాలర్ పట్టుకొని నిలదీయడం జరిగింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా గ్రామస్తులను సరిది చెప్పి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. కానీ దీనికి దౌర్జన్యంగా ముందే ప్లాన్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి లాయర్ ముసుగులో ఈ యొక్క గ్రామంలో దళితులపై దాడి చేయాలని అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి. నిజంగా అక్కడ జరిగింది ఎస్సీ ఎస్టీలపై దాడే కాదు, అంబేద్కర్ కి అవమానం జరిగింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా అవమానించినట్లుగా జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చంద్రశేఖర్ రెడ్డి పైన కడుతూ అతను బార్ కౌన్సిల్ మెంబర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దళిత సంఘాలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొండపల్లి గ్రామస్తులు అన్న రాము అన్న మరి ముత్యాలు అదే విధంగా అంతా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ర్యాలీగా కోర్టు కాడికి వెళ్లి జడ్జి గారికి ఒక మెమోరాండాన్ని సమర్పిస్తాం. ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేయకుండా మరి సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే దళితులు అందరూ కలిసి కార్యాచరణ ఇంకా వేరే రూపాల్లో కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్. ముఖ్యంగా లాయర్ చంద్రశేఖర్ రెడ్డిని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఒకటే తెలుసుకోవాలి, ఈ దేశం మొదటి న్యాయవాది ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో లాయర్ వృత్తిని అడ్డం పెట్టుకొని దళితుల పైన అంబేద్కర్ గారి పైన అవమానిస్తూ ఫ్లెక్సీని తగలబెట్టాలని చూశాడు. కానీ పోలీసులు అక్కడ నియంత్రించి అక్కడ ఒకరు తోసినాడంతా అక్కడ చిన్న చిన్న తప్పులు తగిలితే నేను 39 టీవీలో చెప్తున్నాను, నా పైన దాడి చేశాడు, 3 లక్షలు లెక్క తీసుకున్నారు, అన్ని ఫేక్. అక్కడ 3 లక్షలు కదా 3 రూపాయలు కూడా లేవు. పోలీసుల మీద మప్పి పెట్టి అంబేద్కర్ జయంతిని అడ్డుకున్నటువంటి విషయాన్ని తప్పుదారి పట్టించి తన ప్రొటెక్షన్ కోసం తప్పుడు సమాచారం ఇచ్చి బార్ కౌన్సిల్ కూడా తప్పుదారి పట్టించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు కూడా ఆలోచన చేసేది ఆమె మేము కూడా చూసినాం, చాలా మంచి వ్యక్తి కాబట్టి బార్ కౌన్సిల్ ఉన్నట్టు కూడా తొలగించాలని చెప్పేసి తెలియజేసినాం. సోషల్ బాయ్కాట్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతను వెంటనే రిమాండ్ పంపాలి. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల. 2 నిమిషాలు. అందరికీ జై భీమ్. ఈరోజు భారతదేశానికి అవమానం చేసినాడు చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకంటే దేశ మొదటి న్యాయవాది లాయర్గా పనిచేసి ఎన్నో కేసులు ఛేదించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక లాయర్ ముసుగులో తన వ్యక్తిగతమైనటువంటి కులవేక్షత అంటరానితనం అన్ని ప్రదర్శిస్తూ అక్కడ అంబేద్కర్ చిత్రపటాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు ఏదైతే ప్రొటెక్షన్కి వచ్చారో సిఐ గారు ఎస్ఐ గారు సిఐ గారి కాలర్ను పట్టుకొని ఆయనతో మొడపట్లు కలుసుకోవడం జరిగింది. ఆయన సిఐ గారు ఏం చేశారు, ఆత్మరక్షణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిలవరించారు. అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలాయి. అంతేగాని 3 లక్షల రూపాయలు కదా 3 రూపాయలు కూడా అతని జోబిలో లేదని మాకు తెలిసింది. ఆ గ్రామ సర్పంచ్ ప్రజెంట్ మన 2వ తారీఖు ఆయనకి అయిపోయింది. ఆయన సర్పంచ్ ఇచ్చాడు. స్వయాన చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ పెదనాన్న వీడియో కూడా మా దగ్గర ఉంది. ఏమన్నాడు, మా వాందే తప్పు, పోలీసుల పైన దాడి చేయకూడదు, అసలు అంబేద్కర్ జయంతిని అడ్డుకోకూడదు అని చెప్పేసి స్వయాన వాళ్ళ పెదనాన్నే చెప్పారు. బార్ కౌన్సిల్ వారు కూడా నిజ నిజాలు తెలుసుకొని త్వరలోనే అతని సభ్యతాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే ఆ గ్రామానికి సందర్శిస్తాం. గ్రామానికి చెలో కొండపల్లి అనే గ్రామానికి కూడా త్వరలోనే రేపో ఎల్లుండి కానీ దళిత సంఘాలు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయిలో ఉన్నటువంటి అందరూ చర్చించుకొని త్వరలోనే ఆ గ్రామానికి వెళ్ళి కూడా చంద్రశేఖర్ రెడ్డిని 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.